ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ తొలి మ్యాచ్లోనే దిగ్గజ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రాత్రి 8 గంటలకు చెన్నై చెపాక్లో ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపండున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు డూప్లెసిస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గత సీజన్ వరకు సిఎస్కే సారథిగా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోని ఈసారి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త నాయకత్వంలో ఎల్లో ఆర్మీ ఎలా ఆడబోతుందనేది ఆసక్తి రేపుతోంది. రాయల్ ఛాలెంజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్లో 31 సార్లు తలపడగా చెన్నైదే పైచేయి. తిరుగులేని విజయాలను అందుకుంది. ఐపీఎల్లో 20 సార్లు ఆర్సీబీని మట్టి కరిపించింది సూపర్ కింగ్స్. ఆర్సీబీ 10 సార్లు మాత్రమే చెన్నైని ఓడించగలిగింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక ధోని 4 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ఐపీఎల్లో కొనసాగుతూ సారథిగా తన మహిమలు చూపించిన ధోని క్వాష్ రిచ్ లీగ్ లో కూడా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. కెప్టెన్ గా లీగ్ చరిత్రలోనే 5 టైటిళ్లు అందించిన ధోని అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ చేర్చిన ఘనతను కూడా అందుకున్నాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని ఆయనకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మహి తన హెయిర్ స్టైల్ తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఆ లాంగ్ హెయిర్ తో ధోని వస్తుంటే హాలీవుడ్ కటౌట్ వస్తుందని చెప్పేవారు. కానీ ఎందుకో ధోని లాంగ్ హెయిర్ ను కంటిన్యూ చేయలేదు. కానీ ఇటీవల బాగా హెయిర్ ను పెంచేసిన ధోని వింటేజ్ లుక్ తో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. కెరీర్ మొదట్లో ధోని తన ప్రత్యేక హెయిర్ స్టైల్ తో భారత క్రికెట్ అభిమానులను ఓ ఊపు ఊపాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వింటేజ్ లుక్స్ తో కనిపిస్తున్న మహీని చూస్తుంటే ధోని ఆనాటి మెరుపులు మళ్లీ చూడబోతున్న అనుభూతికి లోనవుతున్నారు భారత క్రికెట్ అభిమానులు. మరి మహి తన వింటేజ్ హిట్టింగ్ తో ఫ్యాన్స్ ను ఎలా అలరించబోతున్నాడో ఈ సమ్మర్ సాక్ష్యంగా నిలబడనుంది.